నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో నాన్ పొలిటికల్, ఒక సెన్సేషనల్, బర్నింగ్, సెన్సిబుల్ టాపిక్ మీద మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. భారతదేశ పాస్పోర్ట్ ఉంటే మీరు భారత పౌరులు అని ఖచ్చితంగా చెప్పలేం. నేను అన్నమాట కాదు. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇటీవల గురువారం నాడు ఈ స్పష్టీకరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఇదొక పెద్ద పొలిటికల్, లీగల్, సెన్సేషనల్ చర్చకి దారి లేపింది. చట్ట ప్రకారంగా, సాంకేతికంగా పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్పోర్ట్ జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. గతంలో 2013లో బాంబే హైకోర్టు సైతం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేవలం పాస్పోర్ట్ కలిగి ఉండటం పౌరసత్వానికి ఖచ్చితమైన ఆధారంగా భావించలేము అని తీర్పు చెప్పారు. మన దేశంలో పౌరసత్వం అనేది 1955 పౌరసత్వ చట్ట పరిధిలోకి వస్తుంది అని ప్రభుత్వం చెప్తా ఉంది. ఒక వ్యక్తిని చట్టబద్ధంగా భారతీయ పౌరుడిగా గుర్తించటానికి ఈ చట్టంలోని నిబంధనలే ప్రామాణికం అని అంటున్నారు. అది భారత పౌరసత్వానికి రుజువు కాదని విదేశాంగ శాఖ స్పష్టంగా చెప్తా ఉంది. 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఒక సీనియర్ అధికారి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు, అలాగే గతంలో ఓటరు జాబితా సవరణ సమయంలో కేవలం ఆధార్ కార్డుని పౌరసత్వ నిరూపణకు ప్రామాణికంగా తీసుకోలేము అని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో అసలు భారతదేశంలో పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్స్ ఏవి క్వశ్చన్ అనే అంశంపై సాధారణ ప్రజల్లో లేదా అందరిలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు నా ముందున్న జస్ట్ ప్రశ్నలకి బదులేది. మీకు గనక పాస్పోర్ట్ ఉంటే దాని వెనక చూస్తే ఒకటి రాసి ఉంటుంది, ఈ పాస్పోర్ట్ భారత ప్రభుత్వానికి సంబంధించినది, మీరు వేరే దేశం సిటిజన్షిప్ తీసుకుంటే దాన్ని సరెండర్ చేయాలి అని రాసి ఉంటుంది. 1955 ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం భారతదేశం 2 పౌరసత్వాలని అంగీకరించదు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే 1967 పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఆ పాస్పోర్ట్ను అప్పగించాలి, సరెండర్ చేయాలి, లేకపోతే నేరం అవుతుంది. అసలు పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాకపోతే నా క్వశ్చన్, వేరే దేశం సిటిజన్షిప్ తీసుకున్నప్పుడు దీన్ని వెనక్కి ఇవ్వవలసిన అవసరం ఏంటి? వేరే దేశం పౌరసత్వం తీసుకొని పాస్పోర్ట్ అప్పగించని వాళ్ళ మీద ఫైన్లు, కేసులు పెట్టవలసిన అవసరం ఏంటి? నాకు అర్థం కాని, చాలామందికి అర్థం కాని క్వశ్చన్. ఇంకో పాయింట్ ఇక్కడ మనం ఆలోచించినట్టయితే, పోలీస్ వెరిఫికేషన్ అవసరం ఎందుకు? మన దగ్గర ఆధార్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఇలా రకరకాల కార్డులు తీసుకుంటుంటాం కదా. కానీ ఏ కార్డుకు కూడా పోలీస్ వెరిఫికేషన్ లేదు కదా. మరి పాస్పోర్ట్కి మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. అది అసలు పౌరసత్వానికి రుజువే కానప్పుడు ఇంత తతంగం ఎందుకు? పాస్పోర్ట్ ఆఫీసు ముందు తెల్లవారుజాము నుంచి లైన్లో నుంచాటం ఎందుకు? వాళ్ళకి ఫీజులు చెల్లించటం ఎందుకు? ఈ అంశంపై పూర్తి క్లారిటీ కోసం ప్రభుత్వ నిబంధనలు, చట్టాలు ఆధారంగా రూపొందించినటువంటి ముఖ్యమైన ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ క్లారిఫికేషన్స్, నా ఓన్గా కాదు, క్వశ్చన్స్ కొన్ని క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తికి భారత పౌరసత్వం ఎలా లభిస్తుంది? ఇది అసలు అన్నిటికంటే ముఖ్యమైన అవసరమైన క్వశ్చన్. సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం భారతదేశంలో పౌరసత్వాన్ని 5 పద్ధతుల్లో పొందవచ్చు. 5 ways టు గెట్ ఇట్. 1 పుట్టుక ద్వారా, 2 వంశపారంపర్యంగా లేదా వారసత్వంగా, 3 రిజిస్ట్రేషన్ ద్వారా, 4 సహజ సిద్ధంగా అంటే న్యాచురలైజేషన్ ద్వారా, 5 ఏదైనా కొత్త భూభాగాన్ని భారతదేశంలో విలీనం చేయటం ద్వారా. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, భారత పౌరసత్వాన్ని నిరూపించటానికి దేశంలో ఏదైనా ఒకే ఒక్క ప్రత్యేకమైన డాక్యుమెంట్ ఉందా? లేదు. భారతదేశంలో పౌరులందరికీ వర్తించేలా పౌరసత్వాన్ని ఖచ్చితంగా నిరూపించే ఏ ఒక్క నిర్దిష్టమైన పత్రం లేదా కార్డు లేదు. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని ఎలా పొందాడు
అనే దానికి సంబంధించిన రికార్డులపైనే పౌరసత్వ నిర్ధారణ ఆధారపడి ఉంటుంది అనేది చెప్తున్నటువంటి క్లారిఫికేషన్. ఇక మూడో పాయింట్, భారత పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా మరి దేన్ని పరిగణిస్తారు? దీనికి ఏంటంటే క్లారిటీ, రిజిస్ట్రేషన్ లేదా న్యాచురలైజేషన్ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందిన వారికి ప్రభుత్వం అధికారికంగా పౌరసత్వ ధృవీకరణ పత్రం జారీ చేస్తుంది. ఇది పౌరసత్వానికి ప్రత్యక్ష రుజువుగా పనిచేస్తుంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే, మరి దేశంలో ప్రతి పౌరుడికి ఈ సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఉంటుందా? ఉండదు. పుట్టుకతో లేదా వారసత్వంగా భారత పౌరసత్వం పొందిన మెజారిటీ భారతీయుల వద్ద ఈ పౌరసత్వ ధృవీకరణ పత్రం ఉండదు. ఎందుకంటే వారు దీన్ని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం రాలేదు కాబట్టి. ఇక నెక్స్ట్ 5th క్వశ్చన్, పుట్టుకతో పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలి? సిటిజన్షిప్ సర్టిఫికెట్ లేనివారు తాము పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, తల్లిదండ్రుల వివరాలు, వారి జాతీయత ఇటువంటి అంశాలన్నీ తెలిపే పత్రాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కొన్ని పత్రాలు ఉపయోగపడతాయి, సర్టిఫికెట్స్. అది బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, తల్లిదండ్రుల వారసత్వ ధృవీకరణ పత్రాలు కావచ్చు, తల్లిదండ్రులు భారత పౌరులు అని నిరూపించే రికార్డ్సు, లేదా భారతీయ పాస్పోర్ట్లు, నెక్స్ట్ పుట్టుక, వారసత్వం, జాతీయతకు సంబంధించినటువంటి ఇతర ప్రభుత్వ రికార్డులు ఇవి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి వస్తూ ఉంది, పౌరసత్వానికి సంబంధించినటువంటి దరఖాస్తుల్లో భారతీయ పాస్పోర్ట్ని వాడవచ్చా? ఎందుకు వాడకూడదు? వాడవచ్చు. కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం, నా ప్రకారం కాదు, భారత పౌరుల జీవిత భాగస్వాములు, పిల్లలు లేదా తల్లిదండ్రులు సంబంధించిన పౌరసత్వ దరఖాస్తుల ప్రక్రియలో భారతీయ పాస్పోర్ట్లను, సిటిజన్షిప్ సర్టిఫికెట్లను పౌరసత్వ ఆధారాలుగా అంగీకరిస్తారు అనేది గవర్నమెంట్ ఇస్తున్నటువంటి క్లారిటీ. ఇంకొక క్వశ్చన్ ఉంది, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్సులు పౌరసత్వానికి ప్రూఫ్గా పనికిరావా? కావు అని అంటున్నారు ప్రభుత్వం. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన గుర్తింపు, నివాసం, ఓటు హక్కు, డ్రైవింగ్ అర్హతలు వీటిని మాత్రమే ధృవీకరిస్తాయి. చట్ట ప్రకారం వీటిని పౌరసత్వానికి పూర్తి స్థాయి నిర్ధారణకు అవసరమైన డాక్యుమెంట్లుగా పరిగణించబడవు, యాక్సెప్ట్ చేయబడవు అనేది క్లారిటీ. ఇంకొక క్వశ్చన్ వస్తూ ఉంది, ఈ డాక్యుమెంట్స్ను పౌరసత్వాన్ని ఎందుకు ఆటోమేటిక్గా నిరూపించలేవు? డాక్యుమెంట్స్ ఎందుకు ఆటోమేటిక్గా పౌరసత్వాన్ని నిరూపించలేవు? ఎందుకంటే ఈ పత్రాలు నిర్దిష్ట సేవల కోసం, స్పెసిఫిక్ పర్పస్ కోసం జారీ చేయబడినాయి. ఉదాహరణకి పాస్పోర్ట్ యాక్ట్ 1967లో సెక్షన్ 20 ప్రకారం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారతీయ పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో పాస్పోర్ట్, ట్రావెల్ డాక్యుమెంట్ని జారీ చేసే అధికారం ఉంది. మనం గుర్తించాల్సిన పాయింట్ ఇది. అందుకే కేవలం ఒక పత్రాన్ని బట్టి పౌరసత్వాన్ని ప్రాథమికంగా నిర్ధారించలేం. ఇది కేవలం పౌరసత్వం చట్టం రూల్స్ ప్రకారమే నిర్ణయించబడుతుంది. అయితే ఇంకొక క్వశ్చన్ నాకు వస్తున్నటువంటి క్వశ్చన్ 9th, ఇతర దేశాలు ఎలా ఉన్నాయి? ఇండియా వదిలేద్దాం, మిగతా దేశాల సంగతి ఏంటి అని అంటే, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో కూడా అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఇటువంటి చాలా దేశాల్లో పాస్పోర్ట్ను భారీ చట్టబద్ధత గల ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి ఈ దేశాల్లో పాస్పోర్ట్ను కనుక కలిగి ఉంటే సాధారణ పరిస్థితుల్లో అతడు ఆ దేశ పౌరుడే అని అధికారులు యాక్సెప్ట్ చేస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధృవీకరణ పత్రాలు, న్యాచురలైజేషన్ సర్టిఫికెట్స్ వంటివి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం ఉంది. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఇక నెక్స్ట్ యూరోప్లో పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించినట్టయితే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ ఇటువంటి యూరోపియన్ కంట్రీస్లో పాస్పోర్ట్ అనేది ఒక బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణించబడుతుంది. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు, అంటే నేషనల్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్, నేషనల్ ఐడి కార్డ్స్ ఉంటాయి. మరి అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్పోర్ట్తో పాటుగా
ఈ జాతీయ గుర్తింపు కలిగిన ఈ వ్యవస్థ కూడా ఉంది కాబట్టి అక్కడ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక మనం ఒక్క విషయం, యూరోపియన్ యూనియన్లోని అనేక దేశాల్లో పౌరులు విదేశీ ప్రయాణాలు లేదా ప్రభుత్వ సేవల కోసం పాస్పోర్ట్ కంటే కూడా ఈ జాతీయ గుర్తింపు కార్డుల్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు, యూటిలైజ్ చేస్తూ ఉంటారు అనేది వాస్తవం. సో ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు ఇతర దేశాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఇటీవల ఈ విధమైన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం అనేది చాలా వర్గాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అలా ఎలా అంటున్నారు, కొంతమంది ఇలా ఎలా అంటున్నారు. దీని మీద భారీగా కొంత కన్ఫ్యూషను, కొంత చర్చ, కొంత డిస్కషను, ఆర్గ్యుమెంట్సు, వాదోపవాదాలు వీటన్నిటికీ తావునిచ్చింది భారతదేశం ఎంఈఏ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఒక్క స్టేట్మెంట్ ద్వారా. మరి ముందు దీన్ని ఇంకా ఏం క్లారిఫై చేస్తారు, ఎలా క్లారిఫై చేస్తారు, కొన్ని డౌట్స్ని ఏ విధంగా రూపుమారుతారు, వారి పౌరసత్వం గురించి మరి ఒక సర్టిఫికెట్, నేషనల్ ఐడి కార్డు ఏమన్నా తీసుకొని వస్తారా, రకరకాల అంశాలు ఏమి ఆలోచన చేస్తారు ముందు ఫ్యూచర్లో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా స్పష్టంగా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత మీ కామెంట్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు భావిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.